నాన్న రాహుల్, బాబా రాహుల్, నాన్న రాహుల్, రాహుల్. ఏయ్, నిన్ను లోపలికి రావద్దని చెప్పాను కదే, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది రాహుల్ బాబుకి అమ్మవారు బొట్టు పెడతామని వచ్చానమ్మా. ఇంకా బొట్టు పెట్టి ఏం చేస్తావే? నువ్వు అనుకున్నట్టే బావని చావు వాళ్ళకి పంపించావు కదా. ఇంకేం చేసినా బావ మాకు దక్కడని డాక్టర్ చెప్పేశాడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏమంటున్నారమ్మా? రాహుల్ బాబు మనకి దక్కడా? చేసిందంతా చేసి ఏమీ తెలియని దాన్ని అడుగుతున్నావేంటి? అన్యాయంగా ఆ బావని పొట్టను పెట్టుకున్నావు కదే. నీలాంటి దాన్ని చంపినా పాపం లేదు. రాహుల్, లే నాన్న. రాహుల్ బాబు ఒక్కసారి అమ్మని చూడరా. లే రాహుల్, నీ నోటితో అమ్మ అని పిలవరా రాహుల్. చూడువే చూడు, వాళ్ళు ఎంతగా ఏడుస్తున్నారో చూడు. వాళ్ళకి ఎంత కడుపు కొత్త మిగిస్తున్నావో కళ్ళు అప్పగించి బాగా చూడు. ఈ కాసేపైనా బావని ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు పక్కనే ఉంటే బావ మాతో ఉండే ఒక్కో క్షణం కూడా తగ్గిపోతుంది. పదవే, పద బయటికి పోవే, పో బయటికి. రాహుల్ బాబు రాహుల్ బాబా ఇంకేం చేసినా బావ మాకు దక్కడని డాక్టర్ చెప్పేశాడు. లేదు, రాహుల్ బాబుకి ఏం కాదు, ఏం కాకూడదు. ఆచార్య గారు, ఆచార్య గారు, భవానీ, రాహుల్ బాబు పరిస్థితి ఏం బాగోలేదు. ఏమైందమ్మా? ఆయన ప్రాణాలకి ప్రమాదం అంటున్నారు. రాహుల్ బాబు నా ప్రాణం ఆచార్య గారు. ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ డాక్టర్లు మందులు రాహుల్ బాబుని కాపాడలేరని చెప్పేశారు. మీరే ఏదైనా దారి చూపించండి. రాహుల్ బాబుని కాపాడుకోవడానికి ఏదో ఒక దారి చూపించండి. రాహుల్ బాబుని కాపాడుకోవడం కోసం ఒకే ఒక్క దారి ఉందమ్మా. ఏ దారి ఆచార్య గారు? రాహుల్ బాబుని కాపాడుకోవడం కోసం ఎంత కష్టమైనా దాన్ని నేను చేస్తాను. అది ఏ దారో చెప్పండి. దివ్య సంజీవని. దివ్య సంజీవన అంటే ఏంటి ఆచార్య గారు? అదొక దివ్య ఔషధం తల్లి. ఈ భూమి మీద అమృతాన్ని తనలో ఐక్యం చేసుకున్న ఒకే ఒక్క మొక్క దివ్య సంజీవని. ఆ అమృతంలోని ఒకే ఒక్క చుక్క రాహుల్ బాబు నాలుకకి తగిలినా పోయే ప్రాణమే కాదమ్మా, పోయిన ప్రాణమైనా తిరిగి వస్తుంది. అయితే ఆ దివ్య సంజీవని ఎక్కడుందో చెప్పండి. దాన్ని తీసుకొచ్చి రాహుల్ బాబుని బ్రతికించుకుంటాను. నేను కూడా ఆ దివ్య సంజీవని గురించి గుళ్ళో ఉన్న పెద్ద గురువు గారు చెబితే విన్నాను. ఆయనకి మాత్రమే ఆ దివ్య సంజీవని ఉండే చోటు తెలుసు. అయితే వెంటనే గురువు గారిని కలుస్తాను. ఈ ఆచార్య గారేంటి గురువు గారి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? వెంటనే అల్లుండి గుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. గురుగారు, అమ్మా భవానీ, గురుగారు
గురుగారు ఏంటమ్మా ఆ కంగారు? రాహుల్ బాబుకి ఎలా ఉందమ్మా? రాహుల్ బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు గురువుగారు. డాక్టర్లు కూడా ఆయన్ని కాపాడలేమని చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ బాబుని కాపాడగలిగే శక్తి మీకొక్కరికే ఉంది. నాకా? ఏమంటున్నావు భవాని? అవును గురువుగారు, దివ్య సంజీవని. దివ్య సంజీవినా? చనిపోయే వాళ్ళనే కాదు, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలదని ఆచార్య గారు చెప్పారు గురుగారు. అదెక్కడుందో మీకు మాత్రమే తెలుసంట కదా. చెప్పండి గురుగారు, ఆ దివ్య సంజీవిని ఎక్కడుందో చెప్పండి. దాన్ని తీసుకొచ్చి రాహుల్ బాబు ప్రాణాలు కాపాడుకుంటాను. ఆ దివ్య సంజీవిని ప్రాణాలు కాపాడుతుందని నీకు తెలుసు భవాని. కానీ ఆ దివ్య సంజీవిని సాధించడం ఎంత కష్టమో, దాన్ని సాధించడం కోసం వెళ్ళిన ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో నీకు తెలియదు భవాని. వద్దమ్మా, ఆ దివ్య సంజీవిని సాధించాలనే ఆలోచన మానుకో. రాహుల్ బాబు ప్రాణాలు కాపాడటానికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు గురుగారు. ఆ దివ్య సంజీవని 7 సముద్రాల అవతల ఉన్నా, దానికి బ్రహ్మ రాక్షసుడు కాపలా ఉన్నా, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే దాన్ని సాధించి తీసుకొస్తాను. నువ్వు ఎన్ని చెప్పినా అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను భవాని. నువ్వు ఆ అమ్మోరి అంశతో పుట్టిన బిడ్డవమ్మా. నీ ప్రాణాలకు ప్రమాదం వచ్చే ఏ విషయమూ నేను నీకు చెప్పను. గురుగారు, నా దగ్గర ఎక్కువ సమయం లేదు. నా ప్రాణాలకి భయపడి రాహుల్ బాబు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండలేను. అది నాకు మరణం కన్నా పెద్ద శిక్ష. మీకు దండం పెడతాను, ఆ దివ్య సంజీవిని ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నాకేం కాదు గురుగారు, నాకు తోడుగా అమ్మోరు తల్లుంటుంది. మీరు ఆలస్యం చేసే ఒక్కొక్క క్షణం అక్కడ రాహుల్ బాబు చావుకు దగ్గర అవుతున్నాడు. దయచేసి ఆ సంజీవిని ఎక్కడుంటుందో చెప్పండి. మీకు దండం పెడతారు గురువుగారు, చెప్పండి. మీ కాళ్ళు పట్టుకో. అమ్మా భవాని, వద్దమ్మా. చెప్తానమ్మా, నీకోసం చెప్తానమ్మా. బాగా గుర్తుపెట్టుకో భవాని. భైరవ కొండకి ఉత్తరాన 10 మైళ్ళు వెళ్ళాక భయంకరమైన మృత్యులోయ వస్తుంది. ఆ మృత్యులోయలో గంధర్వ వృక్ష సమూహం ఉంటుంది. ఆ గంధర్వ వృక్షాల్లో ఆది గంధర్వ వృక్షం వేళ్లకి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే ఆ వృక్ష మధ్య భాగం నుండి దివ్య సంజీవిని ప్రత్యక్షం అవుతుంది. నువ్వు గనక ఆ దివ్య సంజీవిని సాధించి తీసుకుని వస్తే రాహుల్ బాబు ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదమ్మా. తీసుకొస్తాను గురువుగారు, ఇప్పుడే వెళ్ళి ఎంత కష్టమైనా ఆ దివ్య సంజీవినితోనే తిరిగి వస్తాను. నన్ను ఆశీర్వదించండి గురువుగారు. విజయోస్తమ్మా. అమ్మా భవాని, స్నానం చేసి ఆ అమ్మవారి పసుపు కుంకుమలు తోడుగా తీసుకెళ్ళమ్మా. నీకు రక్షగా ఉంటుంది. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టు చేస్తాను. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు?
ఆ భవానీ దాని ప్రాణాలు తీసే అవకాశం మళ్ళీ మనకిచ్చింది మావా. దివ్య సంజీవిని కోసం వెళ్ళిన భవానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో తిరిగి రాకూడదు. దాని బతుకుని అడవి కాచిన వెన్నెలలా కాదు, అడవి కాచిన చీకట్లో కలిపేస్తా. మా అల్లుడు వెళ్ళే వేగం చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా భవానీ చంపేసేలా ఉన్నాడు. చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారు. రాహుల్, ఒక్కసారి లేచి అమ్మా అని పిలవరా. నిన్నటి నుంచి నీ పిలుపు వినపడక నాకు పిచ్చెక్కిపోతుంది నాన్న. లే రాహుల్. నువ్వెప్పుడు అంటుంటావు కదా రాహుల్, నేనెప్పుడు నవ్వుతూనే ఉండాలి అని. నువ్వు ఇలా చావుకి దగ్గర అవుతుంటే ఈ అమ్మ ఎలా నవ్వగలుగుతుందిరా? ఒక్కసారి లే నాన్న, ఒక్కసారి లే. నువ్వు లేస్తే ఈ అమ్మ నవ్వుతుందిరా. నా కోసం లేరా రాహుల్. రాహుల్ ఊరుకో జయంతి, ఊరుకో. ఎలా అండి? వాడిని ఇలా చూస్తుంటే నా ప్రాణం పోతుందండి. అసలు మనం ఏం పాపం చేశామని దేవుడు మనకి ఇంత పెద్ద శిక్ష వేస్తున్నాడు. నా కొడుక్కే ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటి వాడికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోతున్నాయంటే ఎలా తట్టుకోవాలండి? జయంతి, రాహుల్కి ఏం కాదు జయంతి. హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ వస్తున్నాడు. ఆయన రాగానే రాహుల్కి నయమైపోతుంది. నువ్వు కంగారు పడుకు జయంతి, నువ్వు కంగారు పడుకు. రాహుల్, రాహుల్, సార్ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. రాహుల్, జయంతి, జయంతి. నాన్న, రాహుల్, రాహుల్. ఈ రోజు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఎలాని? నీకేదో సీరియస్ కేసు ఉన్నట్టుందిగా. అవునే, లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉన్నాడు. ఎవరు? ఆ కత్తిపోటు పేషెంటా? అవునే. అయితే ఆశలు వదులుకోవడమే. నిన్న సీనియర్ డాక్టర్స్ అంతా ఎగ్జామిన్ చేశారు. బ్రతకడం చాలా కష్టమంట. మాక్సిమం ఇంకో 12 గంటలు. అప్పటి వరకు వెంటిలేటర్ మీద పెట్టి మేనేజ్ చేస్తున్నారు. సరే, లేట్ అవుతే ఇన్స్పెక్షన్ జరుగుతుంది, వెళ్దాం. సరే. ఏంటండి వాళ్ళు అలా అంటున్నారు? నా బిడ్డ నిజంగానే బ్రతకడా? ఇంకో 12 గంటల్లో చనిపోతాడని చెప్తున్నారు. అంతకంటే ముందు నేనే చచ్చిపోతాను. నా కొడుకు లేకుండా నేను బ్రతకలేను. నేను జయంతి, చచ్చిపోతాను. నేను జయంతి, చచ్చిపోతానండి. ఆగు జయంతి. జయంతి, రాహుల్కి ఏం కాదు జయంతి. మన బిడ్డకేం కాదు. పెద్ద డాక్టర్ వస్తున్నారు. ఆయన వస్తే మన రాహుల్ని ఎలాగోలా బ్రతికిస్తారట. రాహుల్కి ఏం కాదు జయంతి, ఏం కాదు. నిజంగానే మన రాహుల్కి ఏం కాదు కదా? ఏం కాదు జయంతి, నన్ను నమ్ము. అమ్మా అమ్మోరు తల్లి, నిన్ను నమ్మినంతగా, నిన్ను కొలిచినంతగా నేను ఏ దేవతని దేవుణ్ణి కొలవలేదు. అయినా నా కొడుకిలా చావు బతుకుల మధ్య ఉన్నాడు. దయచేసి నా కొడుకుని కాపాడమ్మా.
భవానీ, ఇది నీకు ఆఖరి రోజు. చచ్చింది, భవానీ చచ్చింది. అమ్మా, నాన్న, చెవులు పెద్దవి చేసుకొని వినండి. మీ చావుకి కారణమైన భవానీని చంపేశాను. దాని శవాన్ని నక్కలో ఊలలు వేసుకుంటూ పీక్కు తింటాయి. సంతోషంగా పైనుంచి చూడండి. ఇక మిగిలింది మిమ్మల్ని చంపిన పార్వతీపురం జనం, మహేంద్ర గాడి కుటుంబం. రుణశేషం మిగల్నివ్వన్నా, వాళ్ళని కూడా చంపేస్తా. అది చూడటానికి సిద్ధంగా ఉండండి. ఇంకేం చేసినా బావ మాకు దక్కడని డాక్టర్ చెప్పేశాడు.
వచ్చేసా. ఆ మృత్యులోయలో గంధర్వ వృక్ష సమూహం ఉంటుంది.